2025లో ఒక కాంపాక్ట్ ఫోన్ కొనాలంటే అంటే మినీ ఫోన్ కొనాలంటే చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే చిప్సెట్ వైజ్ కాంప్రమైజ్ ఉంటుంది, కెమెరా వైజ్ కొన్ని ఫోన్స్లలో అయితే సింగిల్ కెమెరా ఇస్తున్నారు, అందులో కూడా కాంప్రమైజ్ ఉంటుంది. అండ్ మీకు బ్యాటరీ వైజ్ కూడా ఆలోచిస్తాం, బ్యాటరీ తక్కువ వస్తుంది కదా, మళ్ళీ తొందర డిశ్చార్జ్ అవుతుంది అన్న ఒక థాట్ ఉంటుంది. అండ్ బడ్జెట్ కూడా, ప్రైస్ కూడా మీకు ఆల్మోస్ట్ 55-60,000 అయితే ఉంటున్నాయి అవి. సో సేమ్ బడ్జెట్లో చూసుకుంటే మీకు నార్మల్ ఫోన్, మంచి ఒక ట్రెడిషనల్ ఫోన్ వస్తుంది, మంచి స్పెసిఫికేషన్స్ తోటి వస్తాయి, మంచి కెమెరా తోటి వస్తాయి, గుడ్ బ్యాటరీ లైఫ్ తోటి వస్తాయి. అదైతే ఆలోచిస్తూ ఉంటాం. OnePlusలో తీసుకోండి, OnePlusలో మీకు 13R ఉన్నాయి, మంచి స్పెసిఫికేషన్స్ తోటి వస్తాయి, మంచి బ్యాటరీ లైఫ్ ఉంటుంది, మంచి కెమెరా సెటప్ ఉంటుంది. సో అన్నీ అయితే బాగుంటాయి, గుడ్ చిప్ సెట్ ఉంటుంది. సో అట్లా ఆలోచిస్తాం అనమాట. బట్ వాట్ ఇఫ్ ఒక కాంపాక్ట్ ఫోన్లోనే మంచి చిప్ సెట్, గుడ్ కెమెరా సెటప్, ఒక డీసెంట్ బడ్జెట్ అండ్ ఒక మంచి అన్ని స్పెసిఫికేషన్స్, మీకు డిస్ప్లేనా కానీ అన్ని మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తే తీసుకోవడానికి మీరు రెడీగా. సో నేను ఈరోజు మాట్లాడుతున్న మొబైల్ వచ్చేసరికి OnePlus 13S. సో ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు, OnePlus 13T అని. ఇండియాకి వచ్చేసరికి 13Sగా తీసుకొస్తున్నారు. ఇది ఒక కాంపాక్ట్ ఫోన్. సో జనరల్లీ కాంపాక్ట్ ఫోన్ అనగానే డిస్ప్లే సైజ్ అనేది తగ్గిపోతుంది. 6.5 ఇంచ్ బిలో ఏదైనా ఒక కాంపాక్ట్ సైజు మినీ ఫోన్ లాగానే కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు. అండ్ OnePlus 13Sలో మీకు 6.32 ఇంచ్ అయితే వస్తుంది డిస్ప్లే. అండ్ LTPO ప్యానల్ ఇస్తున్నారు అందులో మీకు, అంటే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో మీకు 1.5K AMOLED డిస్ప్లే వస్తుంది. AMOLED డిస్ప్లే ఇస్తున్నారు ఇందులో కూడా. మీకు కలర్స్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. మీకు 13లో చూస్తున్నారు కదా, సో అలా అయితే వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీకు మెటల్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు గ్లాస్ డిజైన్ వస్తుంది. మొబైల్ చూడడానికి కూడా చాలా ప్రీమియం ఉంది, లైక్ కాంపాక్ట్ ఉంటుంది కాబట్టి మీకు హ్యాండీగా ఉంటుంది చేతిలో కూడా. నాకైతే బాగా అనిపించింది ఇది. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో మీకు చిప్సెట్ కూడా Snapdragon 8 Elite చిప్సెట్ ఇస్తున్నారు. సో Snapdragon అసలు పవర్ఫుల్ చిప్సెట్ అది, Snapdragonలోనే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ చిప్సెట్ అది. సో ఒక కాంపాక్ట్ ఫోన్లో అంత మంచి చిప్సెట్ ఇవ్వడం ఈజ్ ఏ గుడ్ థింగ్. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు మీకు అంత పెద్ద చిప్సెట్ ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి మీకు LPDDR5X ర్యామ్ తోటి వస్తుండొచ్చు అండ్ UFS 4.0 తోటి రావచ్చు. సో అవి కూడా మీకు ఫాస్టర్ స్పీడ్స్ అయితే ఇస్తాయి, ల్యాగ్ అయితే ఉండదు. అండ్ కెమెరా సెటప్ కూడా ఇలా చాలా బాగుంది. OnePlus ఇండియాలో అఫీషియల్గా మనకి చూపించింది ఫోన్ అయితే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. సో ఇందులో 250 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. ఒకటేమో 50 మెగాపిక్సెల్ 2x ఆప్టికల్ టెలిఫోటో లెన్స్ తోటి వస్తుంది, అండ్ ఒకటేమో 50 మెగాపిక్సెల్ ఫ్లాగ్షిప్ లెవెల్ లెన్స్ తోటి అయితే ఇస్తున్నారు. ఇది మీకు మెయిన్ కెమెరాగా ఉంటుంది అండ్ ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. బట్ ఒకటి ఏంటంటే ఇందులో వైడ్ యాంగిల్ కెమెరా అయితే లేదు, ఓన్లీ టెలిఫోటో అండ్ ఇవే ఉన్నాయి, మెయిన్ కెమెరా ఉంది. సో ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ అలా రావచ్చు. సో కెమెరా వైజ్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది. OnePlusలో మీకు మంచి కలర్స్ ఇవన్నీ అయితే ఇస్తూ ఉంటుంది. బ్యాటరీ అనేది కాంపాక్ట్ ఫోన్లలో చూసుకుంటే మీకు S24 తీసుకున్నా, iPhone 16e తీసుకున్నా, iPhone 15 తీసుకున్నా కూడా ఇవన్నీ కాంపాక్ట్ ఫోన్స్ అయినా కానీ మీకు అందులో బ్యాటరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో బ్యాటరీ వైజ్ అయితే ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా OnePlus 13Tలో అయితే 6260 mAh అయితే ఇచ్చారనమాట బ్యాటరీ. బట్ ఇంకా ఇక్కడ ఇండియాలో అయితే అఫీషియల్గా ఏం అనౌన్స్ చేయలేదు, సేమ్ మనకు అదే బ్యాటరీ ఇస్తారా అనేది ఏం అనౌన్స్ చేయలేదు. బట్ యాజ్ పర్ మనకి చైనా లాంచ్ చూసుకుంటే మనకి 13Tలో అయితే 6260 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ 80 వాట్ ఛార్జర్ ఇస్తారనమాట, సూపర్ హుక్ ఛార్జింగ్ ఉంటుంది. ఆ ఛార్జర్ కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. కాంపాక్ట్ సైజ్ ఉన్నా కానీ మంచి బ్యాటరీ ఇచ్చి, మంచి కెమెరా సెటప్ ఇచ్చి అండ్ గుడ్ డిస్ప్లే తోటి, మంచి ప్రీమియం బిల్డ్ క్వాలిటీ తోటి ఒక ప్రోడక్ట్ ఇస్తే తీసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. అండ్ ఇందులో మీకు Android 15 తోటే వస్తుంది, OxygenOS 15 తోటే వస్తుంది. సో అప్డేట్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ తీసుకున్నా కూడా మీకు OnePlusలో స్టాక్ Android ఉంటుంది, మంచిగా క్లీన్ UI అయితే ఉంటుంది. బ్లూటూర్ అనేది కూడా చాలా తక్కువ వస్తుంది. ప్రైస్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే ప్రైస్ వచ్చేసరికి లైక్ ఒక 50,000-55,000 అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు OnePlus 13 తీసుకున్నా, 13R తీసుకున్నా, ఆ రెండింటి మధ్యలో అయితే ఇది పెట్టడానికి ట్రై చేస్తుంది OnePlus వచ్చేసరికి. సో అందుకే ఒక 50,000-55,000 అని నేను అంటున్నాను. ఇంకా సేల్స్ టైమ్స్లో అయితే కూడా తగ్గుతుండొచ్చు. సో ఆ ప్రైస్కి, అంటే మీరు కూడా ఏ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఆ ప్రైస్కి ఒక మంచి ఫోనే అంటా నేను. ఎందుకంటే కాంపాక్ట్ సైజ్లో మంచి బ్యాటరీ ఇచ్చి, మంచి డిస్ప్లే ఇచ్చి, మంచి కెమెరా సెటప్ ఇచ్చి, అన్నీ బాగుంటే తీసుకోవడానికి కూడా కొంచెం ఒక మంచి ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట దీనికి. సో ఈ మొబైల్ ఆల్రెడీ OnePlus వెబ్సైట్లో టీజ్ చేశారు కాబట్టి తొందరలోనే లాంచ్ కూడా అవ్వచ్చు. సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే 5,000 సబ్స్క్రైబర్స్ అనేది మన టార్గెట్. దానికి మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.